ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అంటే ఈ బిగ్ బాస్ అంటే విన్నర్ అయిపోయిన తర్వాత మీరు ట్రోఫీ అందుకున్న తర్వాత ఒకరోజు అంటే ప్లే అయ్యే ముందు ఫోన్స్ అందరివి తీసుకున్నారంట. ఇస్ ఇట్ ట్రూ? అందరివి తీసేసుకున్నారు. టెలికాస్ట్ అయ్యేదాకా ఎవరిని వదలలేదు. దే వర్ ఇన్ ద స్టేజ్. వి సా ద ఎపిసోడ్ ఇన్ ద స్టేజ్. ఓకే. బిగ్ బాస్ అనే ఒపీనియన్ ఏంటి మీది? బిగ్ బాస్ రోలర్ కోస్టర్ అది. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ గో ఇన్. అంతే. బిగ్ బాస్ అంటే స్క్రిప్ట్ పరంగా కొన్ని జరుగుతాయి. చెప్పేవాళ్ళు చెప్తారండి, లోపలికి వెళ్తే తెలుసా నొప్పి ఏంటో. అంతేనా? అమ్మ బాబాయ్, చెప్పేవాళ్ళు చెప్తారు. ఇంకా ఇన్ని నెగిటివిటీ ఎందుకు వస్తుంది అనుకున్నారు బయట? అక్కడ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఎమోషన్ మీ కంట్రోల్లోనే ఉండదు, మీ చేతిలో. అది కంట్రోల్లో తీసుకునేసరికి మీరు బయట వచ్చేసి ఉంటారు. ఓకే. అలా ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. సో మెయిన్గా బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు అంటే నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చాలా పాపులర్. సో మీరు ఒక కన్నడ అక్కడ కర్ణాటకలో పుట్టి సో ఇక్కడ తెలుగులో అంటే టైటిల్ వినవడం అనేది ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తా, మంచిదే కదా. మంచిదే కదా. అంతా మావాలే కదా. కన్నడ ఏముంది, తెలుగు ఏముంది అండి. నాగారు కూడా అన్నారు కదా. సో భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. అంతే కదా. ఇప్పుడు నేను తెలుగులోనే కదా మీతో మాట్లాడుతున్నా. ఎస్. సో తెలుగులో నన్ను ఏం పిలుస్తారు? నిఖిల్. కన్నడలో కూడా అదే పిలుస్తారు కదా. భాష మాత్రం కొత్త వర్డ్ చెప్పారు. అంతే కదా. భాష మారంగానే మనుషులు పిలుపులు మారవు కదా, సేమే కదా. ఎస్. సో సింపుల్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక డైలాగ్ అన్నారు. సో నటుడు అన్నాక మనకి ఫేస్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ మీరు చేసే స్టంట్లు చూస్తే అబ్బా, ఇంకా అలా ఎవరు తగ్గట్లేదు. నేను మళ్ళీ ఒక చోట నేను సైలెంట్గా కూర్చుంటే గివ్ అప్ ఇస్తున్నావా అన్నట్టు కూడా మాట్లాడతారు. ఆడితేనేమో ఏంట్రా ఇట్లా ఆడతారు అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. అక్కడ కూర్చుంటేనేమో నించోమంటారు, నించుంటేమో కూర్చోమంటారు. అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, చేసిన తప్పు. మళ్ళీ సింగిల్గా సోలోగా ఆడుకుంటే తప్పు, కలిసి ఆడితే కూడా తప్పు. ఎవరికైనా సపోర్ట్ చేసిన తప్పు, చేయకపోయినప్పుడు ఏం చేసిన తప్పు. సో మెంటలీ ఫిక్స్ అయిపోయాను. నాకు అనిపిస్తే ఆడతా, ఎలా ఆడాలో అలా ఆడతా. డూ వాట్ ఎవర్ యు వాంట్. అయిపోయింది. అలా ఫిక్స్ అయిపోయాను ఇంకా. అందుకే నేను బిగ్ బాస్ అంటే ఇప్పటి వరకు 8 సీజన్స్ కదా. ఇది 8 సీజన్. సో 8 సీజన్స్లో విన్నర్ అయిన ప్రతి వాళ్ళు కూడా అంటే ఒపీనియన్ అడుగుతున్నాను. అబ్బాయిలే అమ్మాయిలు ఎందుకు కాలేదు అని అడుగుతారు. రాంగ్. లెట్ మీ కంప్లీట్. అడుగుతారు, ఇదే అడుగుతున్నారు చాలా మంది. మీరు అలా ఊహించేసుకుంటే ఎట్లా? అందుకే కంప్లీట్ అవ్వనివ్వాలి. సో ఇప్పటి వరకు విన్నర్ అయిన అందరు కూడా అంటే లైమ్ లైట్లో ఉంటారు. ఓకే. కొన్ని రోజుల తర్వాత అసలు కనపడరు. ఎందుకని? మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఇంకా అది నేను దాని గురించి చెప్పలేను. బికాస్ అందరి సిచ్యువేషన్ ఒకటే ఉండదు. మైట్ బి వాళ్ళు పర్సనల్గా కొంతమందికి నాకు వద్దు అని కూడా వెళ్ళిపోయారు, ఇండస్ట్రీ వద్దు అన్నట్టు. కొంతమందికి వేరే చోట తీసుకున్నారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అది ఇంకా నా చేతిలో లేదు. నాది ఎలా అవుతుందో ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను అది ప్రాసెస్ని చేసుకుని వెళ్తానే తప్ప దానివల్ల ఎలా అవుతుంది, ఎక్కడికి పోతా, ఏంటి అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ వరీడ్ ఆర్ స్కేర్డ్ అబౌట్ ఇట్. ఐ విల్ గివ్ మై ట్రై. ఆ ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటా. బికాజ్ నన్ను ప్రేమించి గెలిపించిన ప్రేక్షకులకి ఆబ్వియస్లీ నా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంటర్టైన్ చేయాలి అనేది. సో ఐ కీప్ డూయింగ్ మై బెస్ట్. లెట్స్ సీ.